ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తే దామోదర్ రావు రాడు, సురేష్ రెడ్డి రాడు, పాపం అమాయకుడు గాయత్రి రవిని పంపించాం. ఏం చెప్తాం ఆయనను? పాపం ఆయన బాధలు ఆయనే మాట్లాడితే ఒక రాసి కాగితం రాసి పంపించారు ఇదే చదువు అని. అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం తెలుస్తలేదు. ఇక లేదు వాకౌట్ అన్నాడు. మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా, మాట్లాడుకోనికే పిలిచినాం, సూచన తీసుకోనికే పిలిచినాం. కాగితం రాసి ఇచ్చి పాపం లీడర్ వస్తాడు అనుకున్నాం, లీడర్ను పంపించారు. వచ్చి మొత్తం చూసి మొత్తం చదువుతున్నాడు. ఆయన కూడా సహచర పార్లమెంట్ సభ్యుడు, రెండోసారి రాజ్యసభకు వచ్చిండు, ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని అతను చెప్పినంత విన్నాం. నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టగానే అసలు రంగు బయటపడదు అనగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్, నేను ఉంటే ఉన్న ఉద్యోగం ముడతాను లేచి వెళ్ళిపోయాను. పాపం ఏం చేస్తాం, ఇది పరిస్థితి. అందుకే మీడియా మిత్రులారా, మీరు కూడా అబద్ధాలు చెప్పేటోళ్ళకి అంత ప్రచారం కల్పించకండి. మీరు కూడా పరోక్షంగా ఇట్లాంటి అబద్ధాలను ప్రోత్సహించినట్టుగా మారుతున్న పరిస్థితి. దయచేసి ఈరోజు ఉన్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. మాకు ఏమి దాపరికం లేదు ఇందులో. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశపిశలు లేవు. సామభేద దాన దండోపాయాలల్ల మొదటి అంకంలో ఉన్నాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసి ఫిర్యాదు చేసినాం, జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసినాం, ఎన్విరాన్మెంట్ మినిస్టర్కు లెటర్ రాసినాం, ఫినాన్స్ మినిస్టర్కు లెటర్ రాసినాం. రేపు అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం, అందరినీ కలుస్తాం. ఈ అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి.